తమ పిల్లలకు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ శెట్టి బలిజ సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. పొట్టకుటి కోసం వచ్చి తాతల తరం నుంచి బొగ్గు గనుల్లో చిన్న చిన్న వ్యాపారాల్లో కూలి పనుల్లో తెలంగాణలో స్థిరపడ్డామని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణలో వెనుకబడిన తరగతులలో శెట్టి బలిజ బీసీ కుల ధృవీకరణ పత్రాలు పొందామన్నారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత శెట్టి బలిజ సహా 26 బీసీ కులాలను తొలగించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శెట్టి బలిజలను బీసీ జాబితాలో చేర్పించాలని కోరుతున్నారు. తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత గత ప్రభుత్వం మా బీసీ జాబితా నుంచి శెట్టి బలిజ కులాన్ని తొలగించడం జరిగింది. దీన్ని తొలగించిన తర్వాత ఎవరికి ఎటువంటి కమిషన్ గారు బీసీ కమిషన్ కూడా తెలియపరచకుండా ఇది జరగడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఆ అన్యాయాన్ని మా పెద్దలందరూ కూడా రాష్ట్రం మొత్తం మీద చాలాసార్లు ధర్నా చేయడం కూడా జరిగింది. అయినా సరే గత 10 సంవత్సరాల నుంచి కూడా మా కులస్తులందరూ కూడా కుల ధృవీకరణ పత్రం పొందడానికి అవకాశం లేదు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందడానికి అవకాశం లేదు, ఎటువంటి ఉపాధి కల్పనలో కూడా ముందు రిజర్వేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్యక్రమం బీసీ కమిషన్ గారు రావడం వలన మేము కూడా మా ఈ గవర్నమెంట్కి తెలియపరిచేది ఏమనగా మా శెట్టి బలిజ సంఘం శెట్టి బలిజ కులాన్ని బీసీ బిలో చేర్చి మా బీసీ శెట్టి బలిజ సంఘాన్ని శెట్టి బలిజ కులాన్ని అభివృద్ధికి అలాగే రిజర్వేషన్కి సహకారం చేస్తారని మనవి చేసుకుంటున్నాము. కమిషన్ వారికి మేము ఒక మెమోరాండం ద్వారా తెలియజేసుకుంటున్నాం. తొలగించినటువంటి శెట్టి బలిజ కులాన్ని మళ్ళీ తిరిగి బీసీ బిలో చేర్చి యథాప్రకారంగా మాకు ఉండేటువంటి రిజర్వేషన్ సౌకర్యాల్ని కల్పించి మా కులస్తుల యొక్క పేదరికాన్ని నిర్మూలించి ముందుకు వెళ్లేందుకు సహకరించాలని ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత ఖమ్మం